ఈ వ్యక్తి పందిని కోయడానికి సిద్ధమవగా ఒక కుర్రాడు అక్కడికి వచ్చి ఈ పందిని చంపవద్దని అంటాడు. అలాగే నీకు ₹1,00,000 ఇస్తాను, ఆ పంది నాకు ఇచ్చేయి అని అంటాడు. అప్పుడు ఈ వ్యక్తి ఇతడిని చూసి నవ్వుతూ 2,00,000 ఇవ్వు ఇచ్చేస్తా అని అంటాడు. కాని ఈ కుర్రాడు ఏమీ ఆలోచించకుండా తన దగ్గరున్న 2,00,000 తీసి ఇవ్వడానికి సిద్ధమవుతాడు. ఇంతలో ఈ కుర్రాడి స్నేహితుడు 10,000 కూడా విలువ చేయని ఈ పందిని 2,00,000 ఇస్తావా అని అంటాడు. ఇంతలో పంది మాంసం అమ్మే ఈ వ్యక్తి వెంటనే ఆ డబ్బు లాగేసుకుంటాడు. అప్పుడు అక్కడున్న వాళ్ళు అంతా ఇంత డబ్బుతో పందిని కొంటున్నందుకు ఈ కుర్రాడిని పిచ్చోడు అనుకుని నవ్వుకుంటూ ఉంటారు. అప్పుడు ఈ కుర్రాడు ఈ క్షణం నుండి ఈ పంది నాది, ఇందులో ఏమున్నా నాకే సొంతం అని చెప్తాడు. ఆ తర్వాత ఈ కుర్రాడు పంది పొట్టను కోసి అందులో ఉన్న మలాన్ని బయటకు తీస్తాడు. దీనిని చూసి ఇక అక్కడున్న ప్రజలు అందరూ పంది మలం కోసమా ఇతడు ఇంత ఖర్చు పెట్టాడు అని నవ్వుకుంటూ ఉంటారు. ఇంతలో అక్కడికి ఒక కోటీశ్వరాలు వస్తుంది. ఇతడి దగ్గరున్న ఆ పంది మలాన్ని తీసుకుని వాసన చూసి ఇది నాకు ఇస్తే నీకు 50 కోట్లు ఇస్తానని చెప్తుంది. ఇది చూసి మాంసపు కొట్టు వ్యక్తి నా దగ్గర ఇలాంటి పందులు చాలా ఉన్నాయి, తీసుకువస్తా ఉండండి అంటూ పరుగులు పెడతాడు. అక్కడున్న ప్రజలు కూడా పంది మలానికి ఇన్ని కోట్లు ఇస్తారా అని ఆశ్చర్యపోతూ ఉంటారు. అప్పుడు ఈ కుర్రాడు ఇది మామూలు పంది మలం కాదు, ఇది ప్రత్యేకమైన అని దీని ద్వారా మెడిసిన్ తయారు చేస్తారని చెప్తాడు. అలాగే 50 కోట్లు తక్కువ అమౌంట్ అని అంటాడు. దీనితో ఈ అమ్మాయి 500 కోట్లు ఇస్తానని చెప్తుంది. మిగతా స్టోరీ కావాలంటే వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.